అది ఒక్కరి పేరు ఒకరు పెట్టుకోకుండా ఒకరినొకరు విమర్శించుకున్నట్టు మీకు ఏమనిపించట్లేదు రఘునందరావు? మీకు అనిపించింది అట్లా? ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది అంటే నేను చెప్తాను ఎందుకు అనిపించిందో కూడా. ఇప్పుడు ఇద్దరు వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు. అవును. ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు జాతీయ కార్యవర్గ సభ్యులు. ఇద్దరులో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మా పార్టీ హైకమాండ్ దగ్గరకు పోతారు, మాట్లాడతారు తప్ప ఇవన్నీ మీడియా ఊహాగానాలు, ఒకరి మీద ఒకరికి ఏదో రాసి మీరు మిర్చి మసాలాలు పెట్టి పంచాయతీలు పెట్టడం తప్పితే అక్కడ ఎవరు ఇంకొకరి పేరు తీయలేదు. ఇద్దరు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సర్పంచులు గెలవాలి అన్నారు. ఈటల రాజేందర్ గారు ఎవరు? బీజేపీ ఎంపీ. బీజేపీ సర్పంచ్ అనలేదు, బీజేపీ వార్డు మెంబర్. సర్పంచ్ అంటే ఆయన మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అని చెప్పుకునే చర్చ మొదలు పెట్టిండు. మల్కాజిగిరి బీజేపీ అడ్డా అన్నాడు, షామీర్పేట బీజేపీ అడ్డా. హుజరాబాద్ గురించి ఆయన మాట్లాడింది. హుజరాబాద్ ఎంపీ ఆయన. హుజరాబాద్ బీజేపీ అడ్డానే అవుతుంది. రేపు సర్పంచ్లు ఇటు అందరు మేమే గెలుస్తామని చెప్పారు తప్ప మరి ఎవరి పేరు సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడిండు తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. మరి అంటే చాలా ఉంది, మీకు కూడా అర్థం అవుతుంది, మీరు వినే ఉంటారు. కళ్ళతో చూస్తాం కాబట్టి మాకు పార్టీ బాగా కనబడతాం. బయట మీరు విమర్శించాలని చూస్తారు కాబట్టి విమర్శించారు. అంటే ఒకటి రఘునందన్ గారు, దీనికి రీజన్ కూడా ఇద్దరి మధ్య దీన్ని ఒక పంచాయతీ కానీ చెప్తాను, నేను ఏమంటున్నా విను. ఒక మాట విన్న తర్వాత మీరు చెప్పు, నేను వింటాను. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. మీడియాకి ఏం కావాలి? వార్తలు కావాలి, మసాలాలు కావాలి, పంచాయతీలు పెట్టాలి, కొట్లాడుకున్నట్టు అయితే మీకు ఆ వార్త స్పైసీగా ఉంటే ఎవరైనా చూస్తారని రాస్తారు తప్ప అక్కడ కొట్లాట ఎక్కడ ఉంది చెప్పండి. వారు ఏమైనా ఒకరి పేరు ఒకరు మాట్లాడినారు? అసలు ఎక్కడైనా పేర్లు వచ్చినాయా? అయినా వాళ్ళిద్దరి మధ్యలో అంటూ ఘర్షణ సృష్టించేటువంటి ప్రయత్నం మీడియా చేస్తుంది తప్ప అక్కడ ఏం లేదు పంచాయతీ. పార్టీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీలో ఎవరు కూడా డిసిప్లిన్ తప్పి అట్లాంటి మాటలు మాట్లాడతారని ఒకరు ఇంకొకరిని ఉద్దేశించి మాట్లాడినని నేను అనుకోవట్లేదు. అట్లాంటిది ఏముందని కూడా నాకు అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైతే నేను చెప్పలేదు. చాలా మంది అంటే మీరు బీజేపీ ఎంపీగా, బీజేపీ నాయకుడు, వాళ్ళు కూడా మా ఇద్దరు ఎంపీలే, వాళ్ళిద్దరు కూడా మీ ఎంపీలే కాబట్టి మీరు ఇంతకంటే ఇంకేం బయట బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రం తీవ్ర చర్చ. అదేంటంటే గతంలో బండి సంజయ్ని 3 ఏళ్ల టర్మ్ అయిపోయిందని మీరు చెప్తారు, కానీ ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి దింపడంలో ఈటెల రాజేందర్ది కీలక పాత్ర అప్పట్లో వహించారని, ఇప్పుడు ఈటెల రాజేందర్కి దాదాపు అయిపోయింది అధ్యక్ష పదవి, దాన్ని ఆపడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారని ఓపెన్గా బీజేపీలో టాక్ ఉందండి. అది లేదా? ఆ టాక్ లేదా మీ నాయకుల్లో? లేదా ఇది మీడియాలో చర్చకు, మీ నాయకుల్లో లేదా? లేదు. ఇది మీడియాలో చర్చకు పెట్టుకోవడానికి, వినడానికి చాలా సొంపుగా కనబడుతుంది. ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని, రేపు అధికారంలోకి రాబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అడ్డుకోవడానికి, కాళ్ళల్లో కట్టెలు పెట్టడానికి, ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీ పుట్టినరోజు కూడా చెప్పిండ్రు మీకు. అంతేందుకు భారతీయ జనతా పార్టీ కాదు, మా పూర్వాశ్రమమైన జనసంఘ్ని పెట్టినప్పుడే అప్పుడే చాలామంది పెద్దలు అడిగినారు, ఎందుకు ఆల్రెడీ కాంగ్రెస్లు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, మళ్ళీ మీరెందుకు కొత్త పార్టీ పెడుతున్నారంటే ఆ రోజే చెప్పారు. పార్టీ స్థాపించిన రోజే, జనసంఘ స్థాపన జరిగిన రోజే చెప్పారు. మా ఉద్దేశం వీళ్ళని ఎంపీని చేసిరో, వాళ్ళని మంత్రిని చేసిరో, ఇంకొకరిని ఇంకొకటి చేసిరో కాదు. మా ఉద్దేశం అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా నినాదం. దానికోసమే పనిచేస్తుంది తప్ప మేము ఎవరిని ముఖ్యమంత్రిని, ఎవరిని ప్రధానమంత్రిని చేసేందుకు ఈ పార్టీ పుట్టలేదు అని పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దానికోసమే మేము అందరం పనిచేస్తాం. వీరు చెప్పినా, ఈటల రాజేందర్ గారు చెప్పినా, బండి సంజయ్ గారు చెప్పినా, మా సర్పంచులు గెలవాలి, మా పార్టీ గెలవాలి, మేము అధికారంలోకి రావాలని మాట్లాడారు తప్ప వారు ఒకరి పేరు తీసుకొని ఇంకొకరిని కించపరిచినట్టు కానీ, అవమానపరిచినట్టు కానీ నాకు ఎక్కడ కనబడతలేదు. మరి అదే చెప్తా ఉన్నా, లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. వాళ్ళని మీ మీడియా కళ్ళతో చూస్తే కొట్లాట్లా కనబడుతుంది మీకు, కానీ మాకైతే కనబడుతుంది.